నమస్కారం సార్. నా పేరు చింతగుంట్ల నిరంజన్. నేను ఒంగూరు మండలంలోని శ్రీగోల్డ్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రాజెక్ట్లో టీమ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను సార్. మాకు ఇక్కడ హైదరాబాద్ టు శ్రీశైలం హైవేకు కేవలం 150 మీటర్ల దూరంలో దాదాపుగా ఒక 64 ఎకరాల ప్రాజెక్టు మేము వెంచర్స్ ప్రాజెక్టు వేయడం జరిగింది సార్. టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి 40 ఫీట్ల రోడ్లతోన ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మీరు ఒకసారి చూసుకుంటే ఓవరాల్గా ఇది 3 ఎకరాల పార్క్ సార్. మనకి ఇది 3 ఎకరాల పార్కులో ఓపెన్ ఫంక్షనల్, ఓపెన్ ఆడిటోరియం, తర్వాత గజీబా, తర్వాత వ్యూ పాయింట్, ఆ తర్వాత ఇదంతా మనకు 2 పార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో గజాలు వచ్చేసి మనకు స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్, 146, 183, 220, 440 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి సార్. మరి ఇక్కడ ప్రైస్ వచ్చేసి రేట్ వచ్చేసి ఒక స్క్వేర్ యార్డ్ 1 స్క్వేర్ యార్డ్ కేవలం 6,500 రూపీసే సార్. డిటిసిపి లేఅవుట్, టీఎల్పీ నెంబర్ విత్ టీఎస్ రేరా అప్రూవల్తో కేవలం 6,500 రూపీస్కే 1 స్క్వేర్ యార్డ్గా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా ఈ సైట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సొంత మండలం సార్. మరి రేవంత్ రెడ్డి గారి సొంత మండలంలో ఉన్నటువంటి మరి ఎంతో సకల సౌకర్యాలతో ఉన్నటువంటి మరి వెంచర్ సార్ ఇక్కడ మేము వేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకొకసారి చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయినటువంటి యాత్రికులు దర్శన అనంతరం రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ మా ప్రాజెక్టులో దాదాపు క్లబ్ హౌజెస్, తర్వాత రిసార్ట్స్, కాటేజెస్ కట్టి విల్లాస్ మాదిరి కట్టి వాళ్ళకు ఎంజాయ్మెంట్ పర్పస్లో ఇక్కడ మేము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా మనకు ముచ్చార్లపల్లి కాడ నిన్న రీసెంట్గా ముచ్చార్లపల్లి కాడ టోటల్గా ఫార్మా కంపెనీలు రద్దు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటుగా రద్దు చేసినటువంటి ఆ ఫార్మా కంపెనీలు అక్కడనే ఇవ్వడంతో పాటు మరి ఇక్కడ ఒంగూరు మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొత్తగా 1000 ఎకరాలలోన దాదాపుగా 800 కోట్లతోన 189 కంపెనీలు మనకి ఇక్కడ ఒంగూరు మండలానికి తీసుకురావడం జరిగింది సార్. మా వెంచర్కు దగ్గరలోనే కేవలం 2 కిలోమీటర్ల దూరాన్ని మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని తీసుకురావడం జరిగింది. అక్కడ దాదాపుగా ఈ చాక్లెట్ కంపెనీలు, బిస్కెట్ కంపెనీలు, విమాన రెక్కలు తయారయ్యేటివి, తర్వాత గోనె సంచులు తయారయ్యేటివి, తర్వాత మనకు ఆయిల్ కంపెనీస్, ఈ రకమైనటువంటి కంపెనీస్ మొత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. అక్కడ కంపెనీల నుంచి ఏదైతే రా మెటీరియల్ తయారవుతుందో అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు తయారవుతుందో దాన్ని తీసుకొచ్చి మా వెంచర్లాగా ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ నుంచి మన సీఎం గారు ఊరు పక్కన ఏసీ గోదాములు కడతారు సార్. అక్కడ స్టోరేజ్ చేసి ఆ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సకల సౌకర్యాలు అంటే కామన్ మ్యాన్ తీసుకున్నటువంటి వెంచర్ సార్. తక్కువ రేటు ఒక డిటిసిపి లేఅవుట్, టీఎల్పీ నెంబర్ విత్ టీఎస్ రేరా అప్రూవల్తోన ఒక కామన్ మ్యాన్ అంటే సాధారణ రైతులు, సాధారణ కుటుంబీకులు తీసుకున్నటువంటి తక్కువ రేటుతోన మేము వెంచర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం సార్. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటింటికి నల్లా కనెక్షన్ దాదాపుగా దీంట్లో ఒక 6 బోర్లు ఉంటాయి సార్. 6 బోర్లు ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అంటే మేము ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఆల్రెడీ